ఓడిపోయిన అభ్యర్థి కుటుంబంపై దాడి. ఓడిపోయిన అభ్యర్థి కుటుంబంపై దాడి ఎవరు చేశారు? అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు. 4 మహిళలపై ట్రాక్టర్ దూకించి ఇంటిని ఢీకొట్టిన సర్పంచ్ సోదరుడు. కామారెడ్డి జిల్లా సోమర్పేటలో ఘటన. 4 గాయాలు, 2 విషమం. మరో 2 జిల్లాల్లో సర్పంచ్లపై దాడి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్పేటలో పంచాయతీ ఎన్నికలు ముగిసాయలతో రాజకీయ కక్షలు పెట్టరేగిపోయాయి. స్థానికులు బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం 2 రోజుల క్రితం పాపయ్య అనే వ్యక్తి సర్పంచ్గా ఎన్నికాడు. అతడి తమ్ముడు చిరంజీవులు పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ మద్దతు పలికిన అభ్యర్థి బిట్ల బాలరాజు ఇంటిపై దాడికి తెగబడ్డాడు. సోమవారం ఉదయం బాలరాజు ఇంటి ఎదుట కూర్చున్న మహిళలపైకి ట్రాక్టర్ను దూకించాడు. ఆపై ఇంటిని ట్రాక్టర్తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో 4 మహిళలు గంజి భారతి, తోట శారద, బాలమణి సత్తవలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రి తరలించారు. వీరిలో భారతి, శారద పరిస్థితి విషమంగా ఉంది. వీరిద్దరిలో ఒకరు చేయి నుజురుజైంది. ఈ 4 కూడా ఎన్నికల్లో ఓడిపోయిన బాలరాజును పరామర్శించి ఉదయం నీరెండకు వాకిట్లో కూర్చున్నారు. కాగా ఈ ఘటన అనంతరం ఎల్లారెడ్డి మండల కేంద్రానికి బాధితుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భారీగా తరలి వచ్చి చూశారంటూ చూస్తాం. సో మొత్తానికైతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబం పైన ఆయన కాంగ్రెస్ పార్టీ అని చెప్పలేదు ఇక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనే ఆ గెలిచిన సర్పంచ్ ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో ఆయన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తే. సో ఇప్పుడు ఏ జిల్లాలో చూసినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, బీజేపీ కావచ్చు, రకరకాల పార్టీల సంబంధించిన అభ్యర్థుల పైన దాడులు చేయడం పరిపాటి అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళకి. ఈరోజు ఎల్లమ్మగూడెంలో ఘటన జరిగింది, కొప్పల్లో ఘటన జరిగింది, మామిడాలగూడెంలో ఘటన జరిగింది, సూర్యాపేటలో ఘటన జరిగింది, ఇప్పుడు ఎల్లారెడ్డిగూడలో ఘటన జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంఘటనలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రౌడీల్లాగా వ్యవహరిస్తూ ఈ బడుగు బలహీన వర్గాల పైన ఈరోజు పెద్ద ఎత్తున జులుం చెలాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎల్లమ్మగూడెంలో రాసి పెట్టుకోండి, వాళ్ళ పాపం ఎవరైతే ఓడిపోయినరో ఆ నాగలక్ష్మి అనేటువంటి ఆడబిడ్డకు ఎప్పటికైనా కానీ సందీప్ రెడ్డి అనేటువంటి ఒక రౌడీ షీటర్ నుండి పెద్ద ఎత్తున థ్రెట్ ఉంది, ప్రాణహాని ఉంది. సో అంత పరిస్థితి కనబడతా ఉంది. సో మరి ఇంత దారుణమైన పరిస్థితి ఇక్కడ చూడలేదు. మరి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి ప్రజాపాలన ఇది, మరి ఇలాంటి పాలన అనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. 100% దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో మండల స్థాయి నేత కుర్మ సాయి బాబా అండతో రాజకీయ కక్షతో ఇంటి వద్ద దాడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే సురేందర్ మద్దతు పలికారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు నమోదు చేశారు. నిందితుడు చిరంజీవులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరా తీశారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుస్తోంది. సో దీనిలో విషయం ఏంటంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని రాయలేదు, కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ మద్దతునే ఇట్లా చేసి ఉన్నది చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. సో ఇది పరిస్థితి పంచాయతీ ఎన్నికల్లో.